ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం లేదు మేడం, మీరు ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే. ఇక్కడికి వచ్చేసరికి మీరు లేరని చెప్పి వాళ్ళేమో సెల్ఫీ తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు, వీళ్ళేమో రీల్స్ చూసి నవ్వుకుంటున్నారు. చచ్చాం. క్లాస్ లో పిల్లలు అల్లరి చేస్తే టీచర్ ఏం చేస్తుంది? ఏముంది మేడం, బెత్తం తీసుకుని బాదుతుంది. నేను లేనప్పుడు మీరు ప్రాక్టీస్ చేయకుండా రీల్స్ చూసే మిమ్మల్ని అందరినీ నేనేం చెయ్యాలి? మేడం మేడం వద్దు మేడం, మేమేమైనా చిన్నపిల్లలమా బెత్తం తీసుకుని కొట్టడానికి? ఏదో పొరపాటు చేసాం మేడం, మీరు లేరు కదా అని. కానీ ఇప్పుడు చేస్తాం మేడం. నేను ఉన్నా లేకపోయినా ఒకేలాగా ఉండాలి. మీరు అలా లేరు కాబట్టి నేను కూడా నాలాగా ఉండను. అంచేత అందరు కూడా ఒంటి కాలు మీద నించోండి, మీ వెయిట్ మీరు మోయండి. ఒంటి కాలు మీద నిల్చోవడం ఏంటి మేడం? ఒంటి కాలు మీద నించోకపోతే మోకాళ్ళ మీద కూర్చోబెడతాను. డూ ఫాస్ట్. హలో, సార్. అవునండి, నా ఇన్స్టిట్యూట్ నుంచి పల్లవి అనే అమ్మాయిని ఏర్పాటు చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. నువ్వు సీనియర్వి కదా, నిన్ను ప్రమోట్ చేస్తానంది మేడం. ఇప్పుడు సడన్ గా పల్లవిని అంటున్నారేంటి? ఏంటి మేడం ఇది? నన్ను కదా మీ తరపున ప్రమోట్ చేస్తానన్నది, సడన్ గా పల్లవి అంటున్నారేంటి మేడం? మీరింకా జూనియర్ స్టేజ్ నుంచి పై స్టేజ్ కి రాలేదు. మేడం పల్లవి కదా మేడం మాకంటే జూనియర్. పల్లవి లేటుగా జాయిన్ అయి ఉండొచ్చు, కానీ తను మీ అందరికంటే బాగా ప్రాక్టీస్ చేస్తుంది. గెలిచే లక్షణం మీ అందరికంటే పల్లవిలోనే నాకెక్కువ కనిపిస్తోంది. కాబట్టి తననే నేను ప్రమోట్ చేస్తున్నాను. మీరు సిన్సియర్గా ప్రాక్టీస్ చేస్తే అప్పుడు నేను మీ గురించి థింక్ చేస్తాను. కానివ్వండి, డూ ఇట్. ఎప్పుడు చూసినా ఆ పల్లవి చేతిలో అవమానపడ్డం తప్ప దాన్ని దెబ్బ కొట్టడం చేత కాదా మీకు? ఎప్పటికప్పుడు దాన్ని దెబ్బ కొట్టాలని ట్రై చేస్తున్నాను ఆంటీ, కానీ నాకే రివర్స్ అవుతుంది. దాని లక్ ఏంటో నా బ్యాడ్ లక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. మమ్మీ, ఆ పల్లవిని దెబ్బ కొట్టాలి అంటే ఇలా చిన్న చిన్న వాటితో చేయటం కాదు, అది పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ మీద దెబ్బ కొట్టాలి. అవునా ఆంటీ, పల్లవి చరణ్ని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. దానికి ఆ గుండమ్మ సపోర్టు. పరిస్థితులకి తల వంచి మీరు కూడా పెళ్లి చేస్తారని ఒప్పుకోవాల్సి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ నిశ్చితార్థం జరగకూడదా ఆంటీ? ఆపి చేయండి ఆంటీ. ఎగ్జామ్స్ అయిన తర్వాతే నిశ్చితార్థమని చెప్పాను కదా అందరికి. ఎగ్జామ్స్ అవని, ఆ తర్వాత ఏదో ఒకటి చేసి ఆ నిశ్చితార్థం జరగకుండానే చేస్తాను. రే చంటి, చూసావా మీ అమ్మ ఎంత కంత్రీదో? పల్లవి విషయంలో అమ్మ అభిప్రాయం ఏంటో నాకు తెలుసు కదా నానమ్మా. అయితే మాత్రం వాళ్ళిద్దరికి నిశ్చితార్థం చేస్తాను, పెళ్లి కూడా చేస్తానని మనల్ని నమ్మించి ఇప్పుడు నిశ్చితార్థం చేయకుండా చేస్తానని చెప్తుందా? ఉండి దీని సంగతి చెప్తాను. నానమ్మా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఏం చేస్తావు? దాని మొహం మీద దులిపేస్తాన్రా. ఇప్పుడేవేం మాటలు మాట్లాడిందో అన్ని వరుస పెట్టి దులిపేసి దానికి బుద్ధి చెప్తాను. నువ్వు చెప్తే వింటుందా? వాళ్ళు చేస్తున్న ప్లాను మనకు తెలియనట్టే ఉండాలి. తెలివిగా దెబ్బ కొట్టాలి. అది అది ఎలా చేయాలో ఆలోచించు. అది నిజమేరా. మీ అమ్మ మొండిది, ఎదిరించి నిలదీస్తే టోటల్గా రివర్స్ అయిపోతుంది. ఏం చేస్తే పని అవుతుంది? ఐడియా.
ఏంటి? నానమ్మ 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 ఏమైంది? నానమ్మ 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 అరే ఏమైందిరా? నాకేం తెలుసు? సడన్ గా కళ్ళు తిరిగి ఆ అని సౌండ్ ఇచ్చి కింద పడి ఇలా కొట్టుకుంటుంది. నానమ్మ 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 ఏమైంది బామ్మ? నానమ్మ నానమ్మ కళ్ళు తెరవండి బామ్మ. నానమ్మ నానమ్మ అత్తయ్య ఏమైంది? నానమ్మ బామ్మ, ఏమైంది బామ్మ? చరణ్ పల్లవి మీ నిశ్చితార్థం జరగాలి. మీ పెళ్లి నేను చూడాలి. ఏంటో ఆంటీ, ఎలాగైనా మనం నిశ్చితార్థం ఆపుదామంటే ఈవిడేంటి ఇలా ఆలోచిస్తుంది? రే చంటి అర్జెంట్ గా డాక్టర్ కు ఫోన్ చేయరా. అలాగే అన్నయ్య. నానమ్మ బామ్మ, నానమ్మ బామ్మ. హలో డాక్టర్. నేనండి చంటిని మాట్లాడుతున్నాను. మా నానమ్మ డామ్ అని కింద పడిపోయిందండి. కంగారైన పడనక్కర్లేదండి, కొంచెం చెప్పేది వినండి. అది జరిగిందన్నమాట. సో మీరు రావాలి, వచ్చి మాకు కోఆపరేట్ చెయ్యాలి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. నానమ్మ రండి డాక్టర్, రండి చూడండి. ఏమైందండి? ఏమైందో మీరే చెప్పాలి. ఆ ఎనర్జీ కింద పడ్డారు, కొట్టుకుంటున్నారు. ఏంటో తెలియట్లేదు. అసలు ఉంటుందంటారా? అక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొంచెం చూడండి డాక్టర్. చూస్తాను. ఇంజెక్షన్ చేయమంటావా? వాడిని అడుగుతున్నారేంటండి? క్యాజువల్గా అడిగాను. వద్దులే, ఇంజెక్షన్ అవసరం లేదంట. టాబ్లెట్స్ రాస్తా. టాబ్లెట్ వేస్తే సరిపోతుంది. ఇంజెక్షన్ అవసరం లేదంట. ఎవరు చెప్పారు? అది ఎవరు చెప్తారమ్మా? డాక్టర్ నేనే కదా, నేనే చెప్తాను. బామ్మకి ఇంజెక్షన్ అవసరం లేదు. ఈ టాబ్లెట్స్ వేయమ్మా.